ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి తిప్పలు తప్పేలా కనిపించట్లేదు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా టికెట్ల రేట్ల హైక్ విషయంలో. సో మరి రీసెంట్గానే మనం చూసాం, తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎవరైనా ఒక సినిమాకు సంబంధించినటువంటి టికెట్స్లో రేట్లు హైక్ కావాలని అనుకుంటారో వాళ్ళు ఒక 90 రోజుల ముందే అర్జీ పెట్టుకోవాలి, 90 రోజుల ముందే చెప్పాలి అని చెప్పేసి ఒక రూల్ని పాస్ చేశారు. సో మరి 90 రోజులు అంటే మనకు తెలుసు, చాలా సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, అండ్ నార్మల్గా చిన్న చిన్న సినిమాలు అంటే చెప్పిన డేట్కి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. కానీ పెద్ద సినిమాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటే వాళ్ళు ముందుగా ఒక డేట్ చెప్తారు. ఆ డేట్ వచ్చేసరికి ఇంకా ఏదో పోస్ట్ ప్రొడక్షన్లు పనులు కాలేవని చెప్పేసి, లేకపోతే మ్యూజిక్ కాలేదని చెప్పేసి, బీజిఎం కాలేదని చెప్పేసి, ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఆ కారణాల వల్ల ఈ డేట్కి కాదు, పోస్ట్పోన్ చేస్తున్నాం, పలానా డేట్ అని కొత్త డేట్ చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని సినిమాలు అయితే ఆ డేట్ కూడా కాదు, ఇంకొక డేట్కి అని చెప్పేసి మళ్ళీ ఆ డేట్ను కూడా మార్చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక సినిమా ఖచ్చితంగా 2-3 సార్లు అయినా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు ఒక రిలీజ్ డేట్ని. సో ఆ విధమైనటువంటి పరిస్థితి మీదట రాకూడదు. అంటే ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా రాకుండా చూసుకోవాలి. డెఫినెట్లీ సినిమాకి సంబంధించినటువంటి టీం అందరూ కూడా ముందుగానే అన్ని పనులు కూడా సవ్యంగా ఎప్పుడు అయిపోతాయని చెప్పేసి క్యాల్కులేషన్స్ చేసుకొని ఒక 90 రోజుల ముందు ఈ డేట్కి వస్తుంది కదా, సో ఈ డేట్కి మా సినిమా రిలీజ్ అవుతుంది, 90 రోజుల ముందే మనకు చెప్పుకోవాలన్నమాట, మనము వాళ్ళని అడగాలి. సో ఈ విధంగా వాళ్ళు చెప్తే అప్పుడు హైక్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సో మరి దాన్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారంటే, ఇప్పుడు పెద్ద సినిమాకైతే ఓకే, వాళ్ళు మొన్న మార్చ్లో ఉన్నప్పటికీ దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు, వాళ్ళకైతే అందుబాటులో ఉంటుంది ఓకే. మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మాత్రం ఖచ్చితంగా తిప్పలు మాత్రం తప్పేటట్లేవు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ ఇలాంటి రూల్ అయితే లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో కొంత పెంచుకుంటారు, టికెట్ హైక్ ఇచ్చుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణలో మాత్రం ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అనమాట. మరి చూడాలి, డిప్యూటీ సీఎం కాబట్టి, అంటే డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా కావచ్చు, ఈ సినిమానే, పాలిటిక్సే. మరి ఇక్కడ వీళ్ళు టీంకి సంబంధించిన వాళ్ళు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మరి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా సంప్రదింపులు చేస్తారు. అంటే ఈ రూల్ రీసెంట్గా తీసుకొచ్చారు కదా, మేము సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేసేసాం కదా, సో మరి కొంచెం వెసులుబాటు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకుంటారా ఏంటి అనేది మనకు తెలీదు. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి తెలంగాణలో మాత్రం టికెట్ హైక్ ఇచ్చేది మాత్రం కొంచెం ఇబ్బందిగానే, డౌట్గానే అనిపిస్తుంది. బట్ చూడాలి. ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరికి కూడా. చాలా రోజుల తర్వాత హరిశంకర్ గారి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే ఇంకా అది రచ్చ రాంబోలరా బాబు, అది పీక్ స్టేజ్లో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పేసి మనము నమ్ముతూ ఉంటాం. మరి రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్ కూడా దేఖ్లేంగే సాలా, ఆ సాంగ్ కూడా చాలా మంచి హైప్ అనేది ఇచ్చింది సినిమాకి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, అండ్ అన్ని, అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, మంచి హిట్ అనేది కొడుతుంది అని చెప్పేసి జనాల్లో మాత్రం ఒక నమ్మకం వచ్చింది, భారీ హైప్ కూడా వచ్చింది. మరి చూడాలి. టికెట్ల హైక్ విషయంలోని కొంచెం డౌట్ అనిపిస్తుంది. బట్ అప్పటి వరకు ఏమైనా టీం వాళ్ళు మాట్లాడి సెట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.